2026 జూలైలో వచ్చిన పాస్పోర్ట్ ఇండెక్స్లు రెండు వచ్చినాయి. అవి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 జూలైలోనే వచ్చింది. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 జూలైలో రావడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి చూద్దాము. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మనకు భారత్ ర్యాంక్ ఎంత ఉంది అంటే 80 ఉంది. ఇదే మేలో అయితే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మేలో అయితేనేమో 78 ఉంది. ఈ భారత్ పాస్పోర్టు ద్వారా వీసా లేకుండానే మనము 56 దేశాలకు ప్రయాణించవచ్చు అన్నట్టు. ఓకేనా, మన పాస్పోర్ట్ ఉంటుంది, ఇండియన్ పాస్పోర్ట్తోని వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్ళవచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే సింగపూర్ యొక్క పాస్పోర్ట్తోని 193 దేశాలకు ప్రయాణించవచ్చు. సెకండ్ ప్లేస్ అయితే ఏంటిదంటే జపాను, దక్షిణ కొరియా, ఇవి రెండు కూడా 190 దేశాలకు, ఓకేనా, 190 దేశాలకు ఇవి పాస్పోర్టుతోని వీసా లేకుండానే వెళ్ళవచ్చు. థర్డ్ ప్లేస్ అయితే డెన్మార్క్, స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్, స్వీడన్, స్పెయిన్, ఇవి కూడా ఏంటిదంటే 186 దేశాలకు వెళ్ళవచ్చు. చివరి స్థానంలో ఉన్నది ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏంటిదంటే 24 దేశాలకు మాత్రమే వెళ్ళవచ్చు అన్నట్టు. ఇది 227 పాస్పోర్ట్లను ఆధారంగా తీసుకొని విడుదల చేయడం జరిగింది. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత అంటే 80 అని గుర్తుంచుకోవాలి. మరి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మనకు 2026 జూలైలోనే రావడం జరిగింది. ఇది మరి భారత్ ర్యాంక్ ఎంత ఉంది అని అంటే 125 ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తేనేమో మనకు 124 ఉంది. ఓకేనా, మొత్తం 200 దేశాలలో పాస్పోర్టు సర్వీసులు హ్యాపీ స్వేచ్ఛాయుత ప్రయాణ సౌకర్యాల ఆధారంగా ఈ ఇండెక్స్ విడుదల చేస్తారన్నట్టు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అని అంటే స్వీడన్ వాళ్ళు, సెకండ్ ప్లేస్లో అయితే స్విట్జర్లాండ్ వారు, థర్డ్ ప్లేస్లో ఉన్నది అయితే ఫిన్లాండ్ వాళ్ళు, ఫోర్త్ ప్లేస్ అయితే జర్మన్ వాళ్ళు. ఓకేనా, ఇది 200 దేశాలను ఆధారంగా తీసుకొని గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఓకేనా, మనకు ఇప్పుడు ఇక్కడ 2 పాస్పోర్ట్ల గురించి చెప్పుకోవడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ అయితే ప్రజెంట్ 80వ ర్యాంకు, లాస్ట్ మంత్ అయితేనేమో మే మంత్ అయితేనేమో 78 ఉంది. గ్లోబల్ పాస్పోర్ట్ ర్యాంక్ అయితేనేమో 125 ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.